బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. అన్నమయ్య జిల్లా రాయచోటిలో వర్ష బీభత్సం సృష్టించింది. భారీ వర్షాలతో డ్రైనేజీ కాలువలన్నీ కూడా పొంగి పొర్లుతూ ఉన్నాయి. వరద నీటిలో నలుగురు చిక్కుకొని మరణించినట్టు తెలుస్తోంది. ఎస్ఎన్ కాలనీలోని డ్రైనేజీ కాలువలో తల్లి బిడ్డ కొట్టుకుపోయారు. తల్లి బిడ్డను కాపాడబోయి వరదలో మరో యువకుడు కూడా గల్లంతయ్యాడు. గవర్నర్ ఫంక్షన్ హాల్ వద్ద ముగ్గురు మృతదేహాలు లభ్యమయ్యాయి. రామాపురంలో మ్యాన్హోల్లో పడి మరో బాలిక మరణించింది. అయితే బాలిక మృతదేహం కోసం ప్రస్తుతానికి గాలింపు చర్యలు కొనసాగుతూ ఉన్నాయి. మృతులు షేక్ మున్ని, షేక్ ఇలియాజ్, గణేష్, యామినిగా గుర్తించారు పోలీసులు. సో మనం చూస్తున్నాం ఇక్కడ ఫోటోలో కనిపించేటువంటి ఈ చిన్నారియే ఇప్పుడు యామిని, గల్లంతైనటువంటి ఆ బాలిక ఇక్కడ ఫోటో కనిపిస్తోంది. ఎగ్జాక్ట్గా ఇక్కడ ఈ మ్యాన్ హోల్లోనే చూడండి, అక్కడ లోపల బైక్ కూడా కనిపిస్తోంది మీకు. ఆ మ్యాన్ హోల్ లోపల ఓ బైక్ కూడా కనబడుతోంది. ఆ బైక్ ప్రస్తుతం మ్యాన్ హోల్ లోపల మనకు కనబడుతోంది. ఆ బైక్ లోపల పడిపోయింది. ఆ యువకుడు కూడా గల్లంత అయిపోయాడు. సో అన్నమయ్య జిల్లా రాయచోట్లో ఈ వర్షం బీభత్సం సృష్టించి డ్రైనేజీ కాలువలు ఉప్పొంగాయి. వరద నీటిలో చిక్కుకొని మొత్తంగా ఇప్పుడు నలుగురు మరణించారు. ఎస్ఎన్ కాలనీలో డ్రైనేజీ కాలువలో కొట్టుకుపోయారు తల్లి బిడ్డ. తల్లి బిడ్డని కాపాడబోయినటువంటి మరో యువకుడు కూడా గల్లంతయ్యాడు. ఇక్కడ ఈ సంఘటనలో ముగ్గురు ఈ రకంగా కొట్టుకుపోవడం జరిగింది. అయితే గవర్నర్ ఫంక్షన్ హాల్ వద్ద ఈ ముగ్గురు మృతదేహాలు కూడా లభించాయట. ఆ తర్వాత రామాపురం దగ్గర మ్యాన్ హోల్లో మరో బాలిక కూడా మరణించింది. బాలిక పేరు యామినిగా తెలుస్తోంది. ఇక్కడ మనకు కనిపించే ఫోటోలో కనిపించే ఆ చిన్నారే యామిని. సో మొత్తంగా చనిపోయిన వారి పేర్లలో షేక్ మున్ని, షేక్ ఇలియాజ్, గణేష్, యామినిగా గుర్తించారు పోలీసులు. ఎస్, మా ప్రతినిధి కిషోర్ సిద్ధంగా ఉన్నారు. కిషోర్, సో అన్నమయ్య జిల్లాలో కురిసేటువంటి ఈ భారీ వర్షాల నేపథ్యంలో పెద్ద ఎత్తున ఆందోళన కలిగించే విధంగా నలుగురు మరణించారు. అప్డేట్స్ ఏంటి? అసలు ఈ స్థాయిలో మ్యాన్ హోల్ ఓపెన్లో ఉన్నాయా? మ్యాన్ హోల్స్లో డైరెక్ట్గా ఈ కాలువల్లో యువకులు పోవడం ఏంటి? అంతటి స్థాయిలో అక్కడ ఓపెన్లో ఉన్నాయా? ఓపెన్ డ్రైన్స్ ఉన్నాయా? మనోజ్, వరద అన్నమయ్య జిల్లా, కడప జిల్లాలో బీభత్సాన్ని సృష్టించాయని చెప్పొచ్చు. ఎడతెరిపి లేకుండా కురుస్తున్నటువంటి వర్షానికి రాయచోటి పట్టణంలో ఉన్నటువంటి పలు ప్రాంతాలు కూడా జలమయమై వరద నీటి ప్రవహించినటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలో ఒక్కసారిగా కూడా అటు ఇళ్ల మధ్యలో కూడా వరద నీరు, అదేవిధంగా డ్రైనేజీకి సంబంధించినటువంటి నీరు ఒక్కసారిగా రావడంతో కూడా అటు చిన్నారి యామిని గల్లంతయ్యింది. అదేవిధంగా ఎస్ఎన్ కాలనీ, అంటే ఏదైతే ఎస్ఎన్ కాలనీ మసీద్ కు సమీపంలో ఉన్నటువంటి ఓ చిన్నారి, అదేవిధంగా ఆమె తల్లి ఇద్దరు కలిసి వెళ్తుండగా వారిద్దరు కూడా అక్కడ గల్లంతు కావడం జరిగింది. ఎవరైతే గల్లంతు అవుతున్నటువంటి ఇద్దరిని కాపాడే ప్రయత్నంలో గణేష్ అనే యువకుడు కాపాడే ప్రయత్నం చేశాడు. ఈ క్రమంలో ఒక్కసారిగా కూడా ఆ యువకుడు కూడా గల్లంతు అయినటువంటి పరిస్థితి. అయితే ఈ ముగ్గురి మృతదేహాలు రాత్రి లభ్యమైనప్పటికీ ఏదైతే డైట్ కళాశాల సమీపంలో ఉన్నటువంటి కొత్తపేట సమీపంలో ఉన్నటువంటి యామిని గల్లంతు అయింది. అయితే గల్లంతు అయినటువంటి యామిని ఇప్పటి వరకు కూడా ఆచూకీ లభ్యం కాని పరిస్థితి. ఇప్పటికే పోలీసులు అక్కడికి చేరుకోవడం జరిగింది. వారంతా కూడా సహాయక చర్యలతో పాటు అటు యామిని గల్లంతైనటువంటి యామిని మృతదేహం కోసం గాలింపు చర్యలు ముమ్మరం చేశారు. అయితే మరోవైపు వర్షాలు కురిసిన కారణంగా కూడా అటు పలు ప్రాంతాల్లో కూడా డ్రైనేజీ మ్యాన్ హోల్స్ కూడా లేకపోవడం, అదేవిధంగా డ్రైనేజీ అస్తవ్యస్తంగా ఉన్న కారణంగానే అటు వరద నీటితో పాటు ఆ డ్రైనేజీ వాటర్ కూడా ఒక్కసారిగా రోడ్లపైకి, రహదారులపైన ప్రవహించిన పరిస్థితి. ఆ క్రమంలో కూడా రోడ్డు కూడా పూర్తి స్థాయిలో దెబ్బతిన్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మరోవైపు కడప జిల్లా ఏదైతే పొద్దుటూరులో ఉన్నటువంటి పర్లపాడులో కూడా వరద నీటి చుట్టుముట్టినటువంటి పరిస్థితి. దాదాపు పదుల సంఖ్యలో మూగజీవాలు కూడా, ఇంటి వద్ద ఉన్నటువంటి మూగజీవాలు కూడా వరద నీటి ప్రవాహానికి కొట్టుకుపోయినట్లు తెలుస్తుంది. అయితే అన్నమయ్య జిల్లాలో ప్రధానంగా విషాదకరమైనటువంటి ఘటన చోటు చేస్తుంది. నిన్న ఏదైతే ఎడతెరిపి లేకుండా, నిన్న సాయంత్రం నుంచి ఎడతెరిపి లేకుండా కురుస్తున్నటువంటి వర్షాల కారణంగా నలుగురు గల్లంతయ్యారు. గల్లంతైనటువంటి సమాచారాన్ని తెలుసుకున్నటువంటి మంత్రి మండిపల్లి రాంప్రసాద్ ఇప్పటికే ఆదేశాలు జారీ చేశారు. ఏదైతే కలెక్టర్ నిశాంత్ కుమార్, అదేవిధంగా ఎస్పీ ధీరజ్ కి ఇద్దరికి కూడా ఆదేశాలు జారీ చేశారు. సహాయక చర్యలు చేపట్టాలని ఆదేశాలు జారీ చేయడంతో రాత్రంతా కూడా డైరెక్ట్ గా మ్యాన్ హోల్ లో ఒక బైక్ కూడా కనిపిస్తోంది. డైరెక్ట్ గా మ్యాన్ హోల్ లోకి బైక్ పడిపోయిందంటే ఓపెన్ ట్రైన్ గా ఉందా? ఓపెన్ ట్రైన్ గా వదిలేసి ఉంచారా? అంతటి స్థాయిలో ఆ కాలువ ఉప్పొంగుతోందా? డ్రైనేజ్ ఉప్పొంగిందా? మనోజ్, ఏదైతే డ్రైనేజీ ఏదైతే ఉందో అక్కడ డ్రైనేజీ పూర్తిగా వాటర్ ఒక్కసారిగా ఫ్లో కావడంతో రోడ్డు పూర్తిగా దెబ్బతింది. అంటే ఒక రకంగా అది వంతెన లాంటిది. అది మనం గమనిస్తే కూడా ప్రధానంగా మనం చూడొచ్చు, కింద వాల్ కూడా ఉంది. అంటే కింద వాల్ కూడా ఉంది. అంటే వాల్ నిర్మించి పైన స్లాబ్ వేసిన పరిస్థితి. అంటే ఒక రకంగా
వరద నీటి ప్రవాహం అదేవిధంగా ఏదైతే డ్రైనేజీ వాటర్ ఒక్కసారిగా రెండు కలవడంతో ఆ నీటి ప్రవాహానికి రోడ్లు కొట్టుకుపోయినాయి. పలు ప్రాంతాల్లో కూడా ఇదే పరిస్థితి కొనసాగుతుంది. అటు మాండవ్య నది కావచ్చు, పించా, బావుదా నదుల్లో కూడా పెద్ద ఎత్తున వరద నీరు వచ్చి చేరుతున్నటువంటి పరిస్థితి. ఆ క్రమంలోనే ఒక్కసారిగా కూడా వరద నీరు వచ్చి చేరినటువంటి క్రమంలో కూడా కొన్ని ప్రాంతాలకు కూడా రాకపోకలు కూడా పూర్తిగా స్తంభించిపోయిన పరిస్థితి కనిపిస్తుంది. సుండుపల్లిలో ప్రధానంగా కొన్ని ప్రాంతాలకు రాకపోకలు కూడా పూర్తిగా స్తంభించిపోయాయి. వంతెన పైన కూడా అటు వరద నీరు ప్రవహిస్తున్న పరిస్థితి. అంటే ఒక రకంగా కురిసిన వర్షానికి అటు పిట్టగోడలు కావచ్చు, ఇతరత్ర పాత భవనాలు కూడా కూలే పరిస్థితి కనిపిస్తుంది. మరోవైపు రహదారులు కూడా పూర్తిగా దెబ్బతిన్నాయి. రాయచోటి పట్టణంలో చూస్తుంటే మనం మ్యాన్హోల్ లేకపోవడం కాదు, అదొక వంతెన లాంటిది. ఆ వంతెన లాంటిది కూడా కొట్టుకొని పోయిందంటే వరద నీటి ప్రవాహం ఏ స్థాయిలో ఉందో మనం అర్థం చేసుకోవచ్చు. దీన్ని బట్టి చూస్తే రాయచోటి పట్టణంలో పలు ప్రాంతాల్లో కూడా డ్రైనేజీ వ్యవస్థ అటు పూర్తిగా లేని పరిస్థితి. అంటే డ్రైనేజీ వ్యవస్థ లేని పరిస్థితి కారణంగానే ఈ పరిస్థితులు వచ్చాయి. డ్రైనేజీ వ్యవస్థ సక్రమంగా ఉంటే ఈ పరిస్థితులు వచ్చేవి కావదన్నటువంటి వాదన స్థానికుల్లో వినిపిస్తున్న పరిస్థితి. డ్రైనేజీ వ్యవస్థ లేకపోవడం వల్లే ఒక్కసారిగా వరద నీరు కూడా ఈ పెద్ద ఎత్తున ప్రవహించింది. ఒకసారిగా వర్షం కురవడం, ఆ వర్షం కురిసిన కారణంగా కూడా వరద నీరు ఎట్టుపోవాలో తెలియని పరిస్థితి కాబట్టి ఇళ్లలో గుండా ఆ నీరు ప్రవహించింది. ఆ క్రమంలోనే ఇద్దరు చిన్నారులు, అదేవిధంగా ఇద్దరు నలుగురు మొత్తం గల్లంతైనటువంటి పరిస్థితి. గల్లంతైన వారిలో ముగ్గురి ఆచూకీ లభ్యమైంది. మరో చిన్నారి యామిని ఆచూకీ కోసం అటు పోలీసులు ఇప్పటికి కూడా గాలింపు చర్యలు ముమ్మరం చేపట్టారు. అయితే ఇప్పుడిప్పుడే కొంత కోలుకుంటున్న పరిస్థితి రాయచోటి పట్టణంలో కనిపిస్తుంది. అయితే వర్షాలు ఉన్నాయి కాబట్టి ఖచ్చితంగా ఓ రకంగా రాయచోటి పట్టణంలో ప్రజలు కూడా భయాందోళనకు గురవుతున్న పరిస్థితి ప్రధానంగా కనిపిస్తుంది. మనం రైట్, థ్యాంక్ యూ కిషోర్. అన్నమయ్య జిల్లా రాయచోట్లో ప్రస్తుతం వర్ష బీభత్సం నేపథ్యంలో భారీ వర్షాలతో అక్కడి డ్రైనేజీలు కాలువలన్నీ ఉప్పొంగాయి. అయితే ఓ తల్లి బిడ్డ అక్కడ ఎస్ఎన్ కాలువ డ్రైనేజీ కాలువలో కొట్టుకుపోతూ ఉండగా ఓ యువకుడు వారిని కాపాడేందుకు వెళ్ళిపోయి ఆయన కూడా గల్లంతైపోయాడు. ఈ ముగ్గురి మృతదేహాలని గవర్నర్ ఫంక్షన్ హాల్ వద్ద లభించాయి. అది కింద ఓపెన్ డ్రైన్, అది కింద కంప్లీట్గా ఒక స్లాబ్ వేసి కింద మొత్తం వాటర్ వెళ్తూ ఉంటాయి, పైన రోడ్లా ఉంటుంది. సో భారీ వర్షాల నేపథ్యంలో రోడ్డు పూర్తిగా ధ్వంసం అయిపోయింది. ఆ వాటర్ని గమనించారో లేదో కానీ అందులో పడిపోయి ప్రస్తుతానికి మృతదేహాల్లా బయటపడ్డారు. ఆ తర్వాత రామాపురం మ్యాన్హోల్లో మరో బాలిక పడిపోయింది. సో ఆ బాలిక మృతదేహం కోసం ఇంకా గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి. మృతుల పేర్లు షేక్ మున్ని, షేక్ ఇలియాస్, గణేష్, యామినిగా గుర్తించారు. సో దయచేసి వర్షాకాలంలో ఎటువంటి ప్రమాదాలు ఎక్కువగా జరుగుతున్నాయి. హైదరాబాద్ మహానగరంలోతో పాటుగా రెండు తెలుగు రాష్ట్రాల్లో చాలా ప్రధానమైన నగరాల్లో కాలువలు, డ్రైనేజీలు ఉప్పొంగిపోయి రోడ్లపై ఇంత వరదలు రావడం ఏంటి, రోడ్లపైన మనుషులు కొట్టుకుపోయి చచ్చిపోవడం ఏంటి? ఏదో నదీ ప్రాంతము కాదు, వాగు ప్రాంతం అంతకంటే కాదు, డ్యాములు, చెరువులు ఉప్పొంగి ప్రవహించినటువంటి పరిస్థితి లేదు. ప్రధాన నగరాల్లోనే పరిస్థితి ఇలా ఉందనంటే డెఫినెట్గా మీరు మనమందరము కారణమే. ఎక్కడైతే చెరువులు, కుంటలు ఉంటాయో వాటిని కప్పెట్టేసి ఇల్లు నిర్మాణాలు చేయడం, డ్రైనేజీల పైన వాటిని ఆక్రమించి నిర్మాణాలు చేయడం, ఇటువంటి విధంగా వాటర్ సహజంగా ఏ రకంగా అయితే వెళ్ళాలో ఆ దారిని మనం అడ్డుకోవడం కారణంగానే అవన్నీ కూడా ఈ రకమైన ప్రమాదాలకు కారణమవుతున్నాయి. సో దయచేసి కొన్ని జాగ్రత్తలు తీసుకోండి ప్లీజ్. ఇటువంటి వర్షాకాల నేపథ్యంలో ఇంకా వర్షాలు రెండు తెలుగు రాష్ట్రాల్లో కూడా సుమారుగా ఇంకా అక్టోబర్ మధ్యంతరం వరకు, అంటే అక్టోబర్ 2వ వారం వరకు కూడా ఈ స్థాయిలో ఒక మోస్తారు నుంచి భారీ వర్షాలు రోజు తర్వాత రోజు రకంగా కురుస్తూనే ఉన్నాయి. కాబట్టి తగు జాగ్రత్తలు తీసుకోండి. అత్యవసరం అయితే తప్ప బయటకు రాకుండా మళ్ళీ నియంత్రించుకునే ప్రయత్నం చేయండి. ఓపెన్ డ్రైన్స్ కనుక ఎక్కడైనా ఉంటే అది డ్రైగా ఉన్న సిచ్యువేషన్లోనే సంబంధిత అధికారులకు సమాచారం ఇవ్వండి, దాన్ని కప్పెట్టేసే ప్రయత్నం చేయండి. లేదా కొన్ని డేంజర్ ఇండికేషన్స్ ఇవ్వండి, అటువైపుగా వెళ్ళే వాళ్ళ ఆలోచనలో ఉన్నవారైనా కూడా కొన్ని జాగ్రత్తలు తీసుకుంటూ వెళ్తారు. ఈసారి కూడా టైంకే కన్స్ట్రక్షన్ చేసాం, బిల్డింగ్ కూడా స్ట్రాంగ్ చేసాం, క్లయింట్స్ సాటిస్ఫై చేసాం, గుడ్ విల్ కూడా ఇంప్రూవ్ చేసాం. ఏం చేసామో కాదు, ఇంకేం చేయాలో ఆలోచించండి. ఇంకేం చేయాలి? పెయింటింగ్ ఇంకా వేయలేదు, మర్చిపోయారా? అన్నీ బాగానే చేస్తున్నాం, పెయింటింగ్ దగ్గర మాత్రం ఫెయిల్ అవుతున్నాం. లాస్ట్ టైం పెయింట్స్ కోసం పెద్ద కంపెనీ దగ్గరికి వెళ్తే వాళ్ళ థర్డ్ పార్టీ కాంట్రాక్ట్ని అసైన్ చేశారు. వాళ్ళ 8 months డిలే, 20% ఓవర్ బడ్జెట్ కూడా అయింది. ఈసారి తప్పు అస్సలు చేయకూడదు. పెయింటింగ్స్ విషయంలో పర్ఫెక్ట్గా ప్లాన్ చేయాలి. ఏం చేద్దాం?
పెయింట్ సప్లై చేసేది ఒకరు, అప్లై చేసేది ఇంకొకరు. వీళ్ళందరినీ డీల్ చేయడమే పెద్ద హెడ్ఏక్. అయితే ఇంక మనమే పెయింట్లు వేసుకోవాలి. లేదా పెయింటింగ్ ప్రాసెస్ మొత్తం చేసిచ్చే ఒక పర్ఫెక్ట్ పార్ట్నర్ అన్నా ఉండాలి. టెక్నో పెయింట్స్ లాగా. టెక్నో పెయింట్సా? ఎస్, నాకు కూడా రీసెంట్గానే తెలిసింది. పెయింట్స్ తేవడం నుంచి గోడ మీద వేయటం వరకు మొత్తం ఒకే టీం చూసుకుంటుంది. మిడిల్ మ్యాన్ ఉండరు. సో నో క్వాలిటీ లాస్. 5,000+ స్కిల్ పెయింటర్స్తో 1,250+ కార్పొరేట్ ప్రాజెక్ట్స్, 26,000+ గవర్నమెంట్ స్కూల్స్ పెయింట్ చేశారు. అది కూడా ఆల్ ఓవర్ ఇండియా. వావ్, థర్డ్ పార్టీస్ కూడా ఉండరు కాబట్టి మనకు డెడ్ లైన్స్తో కూడా ప్రాబ్లం ఉండదు. Perfect. From the factory to the wall, Techno Paints does it all.